ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య సొరంగం తప్పిన పెను ప్రమాదం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా తెలియజేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మమతా బెనర్జీ ఓటమి చెందిన తర్వాత రోజుకి ఒక్కొక్క యొక్క అక్రమాలనాలా కుట్రలనాలా అన్నీ బయటపడతా ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా ఇప్పుడు బయటపడిన అంశం బంగ్లాదేశ్కి బెంగాల్కి మధ్య సొరంగమా ఏంటిది? మామూలుగానే అక్కడ బార్డర్ పటిష్టంగా లేదు, పటిష్టంగా ఉండకుండా ఉండటం కోసమే అక్కడ భూములు ఇవ్వకుండా, ఫెన్సింగ్లు ప్రాపర్గా లేకుండా మామూలుగానే కాలినడకని వెళ్తూ ఉంటారు. ఇది ఒక తంతు. ఇది ఉండంగా కూడా సొరంగం తవ్వారు అంటే ఎందుకు? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు ఇది కూడా ఎలా బయటపడింది అంటే, ఆర్మీ మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ బీజేపీ గెలిచింది కదా, గెలిచిన వెంటనే డ్రోన్ టెక్నాలజీతో ఈ ఆర్మీ అంతా కూడా జల్లెడ పెట్టింది. బార్డర్ మొత్తాన్ని జల్లెడ పడితే ఇప్పుడు బయటపడింది ఈ అంశం. అది కూడా ఈ సొరంగం ఏ రకంగా అంటే మామూలుగా కాదండి. మీరు కావాలంటే విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళు సొరంగాలు అరేంజ్ చేసుకొని ఆ సొరంగాల ద్వారా భారత్లోకి ఎంటర్ కావాలా బెంగాల్ నుంచి. ఎందుకు అంటే మామూలుగా చొరబాటుదారులు మామూలుగానే వస్తున్నారు కదా ఓపెన్గానే. ఇప్పుడు ఎలాగ ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిపోయారో అలాగే ఉంది. అలా కాకుండా సొరంగాల ద్వారా అంటే అదేనండి, ముష్కరులు, ఉగ్రవాదులు, వాళ్ళు దేశాన్ని నాశనం చేయడం కోసం. మీరు గుర్తున్నట్లయితే నేను ఒక 3 రోజుల క్రితం వీడియోలో కూడా చెప్పాను, 3 గంటల్లో భారత్ని మేము స్మాష్ చేస్తామని చెప్పేసి బంగ్లాదేశ్ వాళ్ళే వార్నింగ్ ఇచ్చారు ఇండియాకి. బంగ్లాదేశ్ వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ ఆర్థిక స్థితి ఎంత, వాళ్ళు పాకిస్తాన్ కలిసి ఇండియాని స్మాష్ చేస్తాం 3 గంటల్లో అన్నారు. అసలు కథ ఇది ఏంటి అంటే, ఆ సొరంగం ద్వారా మార్గం, ఆ మార్గం ద్వారా ఇండియాలోకి చొరబడవచ్చు. ఇక ఏదైనా చేసేయచ్చు. మామూలు ఓపెన్గా రావాలంటే రాలేరు. సో అందు గురించే వీళ్ళకి ఆ యొక్క ఇది. కొన్ని సొరంగం అంటే ఏదో ఒక పూట తవ్వేదంటారా? కానే కాదు. అది ఓవర్ నైట్లో సొరంగ మార్గం అనేది తీసుకునేది కాదు కదా. సో కొన్ని సంవత్సరాల తరబడి దీన్ని తవ్వి గట్టిగా పటిష్టంగా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నారు. మరి అంటే దీనికి ఇండైరెక్ట్గా ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి? ఖచ్చితంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే. సో ఎందుకు అంటే ఇదిగో రాజకీయపరమైన విధానాల వల్ల మన దేశం సంకనాగిపోయినా పర్వాలా, మన దేశస్తులు ఇబ్బంది పడినా పర్వాలా, మనం మాత్రం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం విదేశీయులతో కూడా మన దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నా కానీ వాళ్ళకి మనం అవకాశం కల్పిస్తాము, లేకపోతే అవకాశం ఇస్తాం. మనం మామూలుగా సినిమాల్లో చూస్తూ ఉంటాం, డబ్బు కోసం దేశాన్ని తాకట్టు పెట్టే ఉంటారు కదా కొంతమంది బ్యాచ్ ఆ సినిమాల్లో. అది చూసి నిజంగానే డబ్బు కోసం అంత కక్కుర్తి పడతారా దేశాన్ని కూడా తాకట్టు పెట్టేలాగా అనుకుంటే, అప్పుడు కూడా కాదు, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే అది కూడా ప్రజాప్రతినిధులకి. కొన్ని బిజినెస్ మ్యాగ్నెట్స్ అలా చేస్తున్నారంటే ఏదో డబ్బు, వాళ్ళకి డబ్బు మీద వ్యామోహం ఉంటుంది. ప్రజాప్రతినిధులు అంటే అధికారం మీద వ్యామోహం ఉంటుంది. సో అధికారం మీద వ్యామోహం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవ పర్ఫెక్ట్గా చేయాలి. కానీ ఇక్కడ చూడండి, అధికారం కావాలి కానీ దేశాన్ని నమ్మేయాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ డ్రోన్ టెక్నాలజీ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఆ సొరంగాలన్నీ మార్గాలన్నిటి కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు వాటిని పేల్చేసే ప్రక్రియ, వాటిని పూర్తి చేసే పనిలో ఆర్మీ జవాన్లు ఉన్నారు. దీనిపైనే అందుగురించే ఆర్మీ చాలా పటిష్టంగా గట్టిగా పనిచేస్తూ ఉందన్నమాట. సో ప్రక్కన సువేందు అధికారి ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడైతే ఈ రౌడీ మొక్కలు వాళ్ళు వీళ్ళు ఉన్నారో, అక్రమ కట్టడాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, అక్కడ బుల్డోజర్లు పంపిస్తున్నారు. సో ప్రక్కన బుల్డోజర్లతో ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఈ సన్నాసులది వాళ్ళని హతమార్చే పరిస్థితి ఆ బుల్డోజర్ ద్వారా, లేకపోతే శిక్షలు పడే పరిస్థితి. అలాగే ఇక్కడ ఉగ్రవాద సంస్థలు కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ యొక్క మార్గాల్ని, వాళ్ళ యొక్క విధానాలని మొత్తం ఎక్కడికక్కడ అటు నరికట్టే పరిస్థితి. సో మనం స్మగ్లింగ్కి సంబంధించిన వ్యవహారం చూసాం. ఆ స్మగ్లింగ్లు ఏ రకంగా చేస్తారు ఏంటి అని అంటే, ఏదైతే ఆ ఫెన్సింగ్ వేయడానికి అవకాశం లేని ప్రాంతం కొంత ఉంది, అక్కడ నీటి ద్వారా అర్ధరాత్రి పూట వీళ్ళు ఆ బ్యాగులు విసిరేసుకోవడం అట్లా చేయటం కావచ్చు, లేకపోతే డ్రగ్స్, అలాగే క్యాటిల్, అదేనండి ఈ ఆవులు దూడలు ఈ పశువుల్ని అపహరించుకుపోవడం ఇక్కడ నుంచి, ఇంకా కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్, ఇట్లా ఇవన్నీ కూడా ఈ స్మగ్లింగు డ్రగ్స్ వీటన్నిటికి సంబంధించి అవి చేసుకున్నారు. ఇది కాకుండా
దేశాన్ని నాశనం చేసేలాగా ఈ ఉగ్రవాద సంస్థలతో వీళ్ళు మరలా అసలు బంగ్లాదేశ్ అనే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచే వాళ్ళు కోరుకున్నారు. అప్పుడు సపోర్ట్ చేసింది మనం. చివరికి వీళ్ళు మనకి రివర్స్ అయిపోతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్తో కలిపి మళ్ళీ మేము ఇది చేసుకుంటాం అది ఇది మీ ఇద్దరిని మేము నలిపేస్తాం, ఇండియాని నలిపేస్తాం అంత ఈజీనా? ప్రపంచంలోనే ఒక పవర్ఫుల్ కంట్రీ ఇండియా. సో అటువంటి కంట్రీని వీళ్ళు ఏదో చేస్తారంట, పకటగల్లకంటారు. కాకపోతే ఈ రకంగా దొంగ దెబ్బలు తీయాలి అని చెప్పేసి స్కెచ్ చేసుకున్న మాట వాస్తవం. ఒకవేళ అది కనుక పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఎంతో కొంత డ్యామేజ్ అయితే అయ్యేది. కానీ లక్కీగా ఇప్పుడు ఇదంతా కూడా బయటపడతాం. మరి వీళ్ళు వ్యూహరచన ఎప్పుడు చేసుకున్నారేమో తెలియదు, కానీ ఆ వ్యూహం అలా ఎగ్జిక్యూట్ చేసుకునే ముందే ఇది బయటపడతాం, దాన్ని అరికట్టగలగడం అనేది మాత్రం అభినందించదగ్గ అంశమే. సో ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి దీని గురించి అనుకుంటున్నాం. ఇంకా బయట పడకుండా ఉన్నవి, బయట పెట్టవలసినవి ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఇంకా ఎన్ని రకాలుగా వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంది, ఏ రకంగా ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలు ఏమేంటి అనేది కూడా 1-10 సార్లు చెక్ చేసుకొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు రివర్స్ అటాక్ ఎలా ఉంటుంది? ఇదే బంగ్లాదేశీయులు మనం కన్నెర్ర చేస్తే ఎంతసేపు? సరే, ఎప్పటికప్పుడు మనం కన్నెర్ర చేస్తే ఎంతసేపు అనుకుంటే ఏదో చేసేస్తారని కాదు, కానీ దాన్ని అరగట్టగలిగి ఇక భవిష్యత్తులో వాళ్ళకి ఆలోచన, ఇక సమస్యలు ఎదులేండి. మనం ఎప్పుడైతే బోర్డర్లో పటిష్టంగా ఉంటామో ఆటోమేటిక్గా ఇంకెవరికి కూడా ఆ స్కోప్ ఉండదు. ఇప్పుడు మీకు అస్సాం, త్రిపుర, ఈ బెంగాల్ ఇవి ఎక్కువగా ఈ బోర్డర్ అంతా ఉంది. సో ఇప్పుడు అస్సాంలో ఎలాగో బీజేపీనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా కూడా జల్లిడి పట్టేస్తారు గట్టిగా. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే దేశ భద్రత ఎంతవరకు ఉంది అనేది ఇంపార్టెంట్. వీళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారా, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకుంటున్నారా, లేకపోతే ఇంక దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు బీజేపీ అనగానే ఒక పార్టీ లాగా లేకపోతే ఒక రాజకీయ ఇదిలాగా అధికారం కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి అని కాదు. వాళ్ళు దేశ భద్రతే ముఖ్యం అని చెప్పేసి నేషన్ ఫస్ట్ అనే అవకాశం దొరికినప్పుడల్లా చెప్తున్నారు. చెప్పడమే కాదు, ఇప్పుడు వాళ్ళ కార్యాచరణ కూడా ఆ దిశగానే వెళుతుంది. సో మనం ఇప్పుడు బీజేపీయే కాంగ్రెసే కాదు, మంచి ఎవరు చేస్తారంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రశంసించాలి. సో ఆ రకంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఈ బెంగాల్లో ఈ యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది అర్థం చేసుకోండి. సో ఇప్పుడు అటువంటి పరిస్థితుల నుంచి మొన్న మనం ఈ చొరబాటుదారులు ఎందుకు పారిపోయారు అనేది కావచ్చు, ఆ తదుపరి జరిగిన పరిణామాల నేపథ్యంలో వీళ్ళు ఏ రకంగా ఈ స్మగ్లింగ్లు వీటన్నిటికి పాల్పడ్డారు అని కావచ్చు, ఇప్పుడు తీరా చూస్తే ఈ సొరంగ మార్గాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ రకమైన పరిస్థితులు తీస్తున్నారంటే అసలు ఈ 15 ఏళ్ల కాలంలో ఇంకెంత చేశారు ఏంటో అవన్నీ కూడా చూడాలి. అలాగే మమతా బెనర్జీ పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతులు, అక్రమాలు, కుట్రలు మొత్తం చిట్టాపొద్దు ప్రజల ముందు బహిర్గతం చేయండి. ఇక భవిష్యత్తులో ఈవిడ రాజకీయంగా కాదు అసలు బయటకు కూడా ఉండటానికి ఆస్కారం లేదు అనేది చూపించవలసిన బాధ్యత ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ పట్ల కూడా ఉంది. సువేందు అధికారి ఆయన గతంలో మమతా బెనర్జీ గారితో కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా కొంతవరకు ఇన్ఫర్మేషన్ గట్టిగానే ఉంటుంది. కాబట్టి అవన్నీ బయటపెట్టి ప్రజల్లో ఎండగట్టండి ఇదంతా కూడా. ఆ తదుపరి చట్టపరంగా శిక్షలు ఏం పడతాయి ఏంటో లెట్ ఇట్ బి, కానీ ఇది ప్రజల ముందు మాత్రం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ ఏంటి, అసలు వీళ్ళ విధి విధానాలు ఏంటి అనేది ప్రజలకు తెలియజేస్తే ఇక ప్రజలు చూసుకుంటారు వాళ్ళని ఎక్కడికి పరిమితం చేయాలి, ఏ రకంగా చేయాలి అని. సో ఇలా వీళ్ళ యొక్క ఆలోచన విధానం దేశ భద్రతకే ఓ పక్కన ఇబ్బంది కలిగేలాగా చేస్తున్నారు అని అంటే ఇట్లాంటి రాజకీయ పార్టీలు నిజంగా అవసరం అంటారా, ఏమనుకుంటున్నారు అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.